హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటా అనుకుంటున్నారా? ఏం కాదండి, వేడి వేడి చేపల పులుసు అండి. అదేనండి, మామిడికాయ చేపల పులుసు. ఈ చేపల పులుసుని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చేసే ఈ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూసేయండి మరి. ముందుగా చేపలను శుభ్రంగా చేసుకోవాలి. ఇక్కడ మనం చేపల పులుసుకి మట్టి కుండ వాడుతున్నామండి. ఈ మట్టి కుండలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఇందులో వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలి. అలాగే 2 మామిడికాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద చాలా బాగా వేగిన తర్వాత ఇందులో 2 పెద్ద సైజు టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. అది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా వీడియోలో చూపించినట్టు కుండని అటు ఇటు కదపాలి. ఇప్పుడు మనం పులుసు మసాలా అని వేసుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, చూడండి ఒకసారి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్న 2 నిమిషాలకి స్టవ్ కట్టేసుకోవచ్చండి. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.